ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రస్తుతం మీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి పిల్లలు ఆస్తుల విషయాల గురించి, సంతకాల విషయాల గురించి అడగరు. ఇందాక నేను మీ అబ్బాయి గట్టిగా మందలించాం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నాను. మీరు ఏ విషయం గురించి ఆలోచించకుండా, ఆందోళన చెందకుండా ఉండండి. అన్నీ సవ్యంగా ఉంటాయి. ఇంక నేను బయలుదేరుతాను. జాగ్రత్త. నన్ను మీరు అని సంబోధించడం, నీ భర్తని మీ అబ్బాయి అని సంబోధించటం మనసుకి చివుక్కుమంటోందమ్మా. నన్ను మనస్ఫూర్తిగా క్షమించవని. ఎందుకత్తయ్యా? ఎందుకంటే నీ తప్పు లేకుండా నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసినందుకు. ఎందుకంటే నీ విషయంలో నేను చాలా అన్యాయంగా, దారుణంగా ప్రవర్తించినందుకు. ఎందుకంటే నేను పూర్తిగా మానవత్వం మరిచి నీ పట్ల జాలి, దయ, కరుణ చూపించకుండా గర్వం చూపించినందుకు. నేను నీ విషయంలో తప్పుల మీద తప్పులు చేశాను. అయినా సరే నువ్వు నన్ను బ్రతికించావు. నిన్ను మనింటికి తీసుకురావడం కోసమే మీ ఇంటికొచ్చాను. సుజాత అర్థం చేసుకోకుండా మొఖం మీదే తలుపులు వేసేసింది. నా ఇంటి నుంచి వెళ్ళకమ్మా, ఉండిపోమ్మా. నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? ఇంట్లోని పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోతావా? నేను మీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆ రోజు పరిస్థితుల వలన మీరు అలా ప్రవర్తించాల్సి వచ్చింది. ఈరోజు మీలో ఇంత మార్పు కలిగినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. కానీ మీరు ఈ సమయంలో నన్ను ఉండిపోమని అడిగితే ఉండిపోలేను. ఈ సందర్భంలో నన్ను తిరిగి ఇంటికి వచ్చేయమని అంటే వచ్చేయలేను. నేను ఈ విధంగా రాకూడదు. వచ్చానంటే మీ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఆస్తుల మీద ఆశతో వచ్చానని నిహారిక వాళ్ళు నిందలు వేస్తారు. నేను మిమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతగా మీరు పిలిచినట్టుంటుంది. రెండూ బాగుండవు. ఎవరు ఎలాంటి వారో, ఎవరి మనసులో ఏముందో నాకిప్పుడు పూర్తిగా కనువిప్పు కలిగింది.
నువ్వు వాళ్ళ మాటలను పట్టించుకోవద్దమ్మా. అప్పుడు జరిగిన గొడవలు వేరు, అప్పుడు నేను బయటకు వెళ్ళిన విధానం వేరు. అవేవి నేను మర్చిపోలేదు. మీరు మర్చిపోయి ఉండొచ్చు. అవసరాలను బట్టి నేను మీ ఇంటికి వస్తున్నాను కానీ ఏదో ఆశతో మీ ఇంటికి రావడం లేదు. మేము నిన్ను ఇంతకాలం ఆదరించకుండా వదిలేసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉన్నావంటే అందుకు కారణం తిరిగి నీ మెట్టినింటికి రావాలనే కదా. నీ భర్తని చేరుకోవాలనే కదా. ఏ ఆడది మెట్టినింటిని వదులుకోవాలని అనుకోదు. భర్త నుంచి దూరం అయిపోవాలని అనుకోదు. కానీ మీరు అడగ్గానే వచ్చేసే స్థితిలో రావడానికి నా మనసు అంగీకరించదు. మీరు మరీ ఇబ్బంది పెడితే నేను వచ్చినా నేను మనస్ఫూర్తిగా ఉండలేను. నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. మరొక్కసారి ఆలోచించమ్మా. ఏదైనా సరే నేను 100 రకాలుగా ఆలోచించాకే మాట్లాడతాను. ఈ విధంగా రావడం నాకు ఇష్టం లేదు. రావాల్సిన సమయంలో రావాల్సిన పద్ధతిలో గౌరవంగా వస్తాను. అప్పుడే మీకు మర్యాద, నాకు గౌరవం. అమ్మంత దీనంగా అడుగుతుంది. అమ్మ ఆలోచనలన్నీ నీ మీదే. అమ్మ దిగులంతా నీ గురించే. అమ్మ కోరిన విధంగా అత్తయ్యతో నేను చెప్పిన ప్రతి మాట వినుంటావు. నేను ఏ విధంగా అయితే ఇంటి నుంచి గెంటేయబడ్డానో రేపటి రోజున ఆ అవమానం మర్చిపోయేలా నాకు ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండాలి. ఈ ఇంట్లో ఆస్తుల గురించి ఆలోచించేవారే తప్ప అత్తయ్య గురించి ఆలోచించేవారు లేరు. నువ్వు తప్ప. మావయ్య వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వెళ్ళొస్తానత్తయ్య. మీ ఫోన్లో మొదటి నెంబర్ నాదే ఉంటుంది. ఏ అవసరమైనా ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.